హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ ఎకానమీ సిరీస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఫారెక్స్ రిజర్వ్స్. ఇది ఎందుకు మనం తెలుసుకోవాలంటే రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది అండ్ ఇండియా ఒక అచీవ్మెంట్ చేసింది. ఏంటి అని అంటే మన ఫారెక్స్ రిజర్వ్స్లో $704.9 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ టచ్ అయింది. అంటే ఫస్ట్ టైం $700 బిలియన్ మార్క్ రీచ్ అయింది సెప్టెంబర్ 29న. సో ఇంత ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దేనికి మెయింటైన్ చేస్తాం మనం? అసలు ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఉన్న రకరకాల కాంపోనెంట్స్ ఏంటి? ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, మన ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎందుకు అంత పెరిగింది? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $704.9 బిలియన్ రీచ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ స్టేబుల్ ఆయిల్ ప్రైజెస్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే అఫ్కోర్స్ యుద్ధం జరుగుతుంది, అయినప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే ఎనర్జీ మిక్స్లో భాగంగా మనకి రకరకాల దేశాల నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఒక చోట కొంచెం రేట్ ఎక్కువ పెట్టినా ఇంకో చోట రేట్ తక్కువకి దొరుకుతుంది మనకు ఆయిల్. సో తద్వారా ఏంటంటే ఆయిల్ ప్రైజెస్ కొంచెం, అది మాత్రమే కాకుండా ఈ యుద్ధాలు జరుగుతున్నప్పటికి కూడా ఈ ఆయిల్ ప్రైజెస్లో కూడా పెద్ద భారీ ఫ్లక్చుయేషన్స్ ఏమీ లేవు, కొంచెం స్టేబుల్గానే ఉన్నాయన్నమాట. నెంబర్ 1 అంటే స్టేబుల్ ఆయిల్ ప్రైజెస్ ఉండడం వల్ల, నెక్స్ట్ మన దేశంలో స్టేబుల్ ఎకానమీ ఉండడం వల్ల, సో స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఉండడం వల్ల ఏంటంటే మన దేశంలో విదేశాల నుంచి పెట్టుబడి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. మన దేశంలో స్టాక్ ఎక్స్చేంజెస్లో, మన దేశంలో ఉన్న బాండ్స్లో ఫారినర్స్ ఎఫ్ఐఐ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అదొక రీజన్ అన్నమాట. సో ఈ $704.9 బిలియన్ మార్క్ మనం రీచ్ అయ్యాము. ఈ మార్క్ దాటిన కంట్రీస్లో మనం తీసుకుంటే 4th కంట్రీ అనమాట. సో ఫస్ట్ చైనా ఉంది, తర్వాత జపాన్, తర్వాత స్విట్జర్లాండ్, మనం 4th కంట్రీ. సో ఇంత రిజర్వ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తామంటే మనకి 1991 ఎకనామిక్ క్రైసిస్ మనం చూసాం. 1991 ఎకనామిక్ క్రైసిస్. ఈ 1991 ఎకనామిక్ క్రైసిస్లో ఏంటంటే అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కనీసం మనం ఇంపోర్ట్స్కి 15 రోజులకి సరిపడా ఇంపోర్ట్స్ కూడా మనం పెట్టి మన దేశంలోకి ఇంపోర్ట్ చేసుకోలేని పరిస్థితి అనమాట. సో ఆ బిల్ కూడా పే చేయలేని పరిస్థితి. సో అప్పటి నుంచి గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఏంటంటే, తర్వాత కమిటీ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సి రంగరాజన్ అండ్ వైవి రెడ్డి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. కనీసం 12 నెలలకి సరిపడా ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ రిజర్వ్స్ మనం మెయింటైన్ చేయాలని ఆ రిపోర్ట్ చెప్పిందనమాట. సో దాని ప్రకారం మనం ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ను మనం మెయింటైన్ చేస్తున్నాం. సో అయితే ఈ రిజర్వ్స్ మనం ఏ రూపంలో మెయింటైన్ చేస్తున్నామంటే ఫారెన్ కరెన్సీ అసెట్స్ అని అంటాం. ఒకటి ఫారెన్ కరెన్సీ అసెట్స్, ఆర్బీఐ దగ్గర ఈ ఫారెన్ కరెన్సీ అసెట్స్ ఉంటాయి. ఈ ఫారెన్ కరెన్సీ అసెట్స్ ఒకటి వచ్చేసరికి యుఎస్ డాలర్, నెక్స్ట్ ఆస్ట్రేలియన్ డాలర్ అవ్వచ్చు, జపనీస్ యెన్ అవ్వచ్చు, పౌండ్ స్టెర్లింగ్ అవ్వచ్చు, యూరో అవ్వచ్చు. ఈ రూపంలో మనం ఏం చేస్తామంటే ఫారెన్ కరెన్సీ అసెట్స్ని ఉంచుతాం అన్నమాట. అంటే మన దేశ కరెన్సీ కాకుండా ఈ ఫారెన్ కరెన్సీస్ రూపంలో మన దగ్గర మనం ఉంచుతాం. ఎందుకనంటే మనం ఇంపోర్ట్ బిల్ పే చేసుకోవాలి కదా. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఏదైనా వస్తువులు ఇంపోర్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఏమడుగుతారు అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్ అడగచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆస్ట్రేలియన్ డాలర్ అడగచ్చు, లేకపోతే జపనీస్ యెన్లో అడగచ్చు, ఏ రూపంలోనే అడగచ్చు. అది మనం ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ బట్టి ఉంటుంది. అండ్ మ్యాక్సిమం కంట్రీస్ జనరల్లీ డాలర్ రూపంలోనే ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ ఫారెన్ కరెన్సీ అసెట్స్ని మనం ఈ రూపాల్లో రకరకాల ఫారెన్ కరెన్సీ రూపంలో మనం వీటిని ఉంచుతాం అన్నమాట. మన దగ్గర ఉన్న మొత్తం ఫారెక్స్ రిజర్వ్స్లో ఈ ఫారెన్ కరెన్సీ అసెట్సే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 29th సెప్టెంబర్ ప్రకారం, ఆ రోజు డేట్ ప్రకారం ఏంటంటే ఈ ఫారెన్ కరెన్సీ అసెట్స్ వచ్చేసరికి $616.154 బిలియన్ ఉన్నాయి. అంటే టోటల్ $704 బిలియన్
$616 బిలియన్ వచ్చేసరికి ఈ ఫారెన్ కరెన్సీ అసెట్స్ రూపంలోనే ఉంది. ఇది ఎప్పటికప్పుడు వీక్లీ రిపోర్ట్లో, ఆర్బీఐ ఇచ్చే వీక్లీ రిపోర్ట్లో మారుతూ ఉండొచ్చు, పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు. ఒక రఫ్ ఎస్టిమేషన్, ఒక ఐడియా తెచ్చుకోండి అంతే, వీటిని బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ కరెన్సీస్లో మన దగ్గర ఆర్బీఐ మెయింటైన్ చేస్తూ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడేమో మనం ఈ కరెన్సీ ఇచ్చి గూడ్స్ కొనుక్కుంటాం. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడేమో ఈ కరెన్సీ తీసుకొని మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో ఇలా ఫారెన్ కరెన్సీ అసెట్స్ రూపంలో మెజారిటీ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్, విదేశీ మారక నిల్వలు మనం ఉంచుతాం అన్నమాట. ఇంకో అదర్ ఫార్మ్ ఆఫ్ ఫారెన్ రిజర్వ్స్ వచ్చేసరికి గోల్డ్ రిజర్వ్స్. మన దగ్గర ఆర్బీఐ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ అది వాల్యూ రూపంలో US$ రూపంలో మనం తీసుకుంటే $65.796 బిలియన్ రూపంలో మన దగ్గర ఆర్బీఐ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఉందన్నమాట. ఇంకోటి వచ్చేసరికి ఐఎంఎఫ్ దగ్గర స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది ఉంటుంది. ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో $18.547 బిలియన్ మనం ఐఎంఎఫ్ దగ్గర మనం మెయింటైన్ చేస్తున్నాం అనమాట ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో. సో ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ దేశానికి మారుతూ ఉంటుంది అనమాట. ఒక దేశానికి ఇంత శాతం మెయింటైన్ చేయాలని ఐఎంఎఫ్ డిసైడ్ చేస్తుంది. సో ఐఎంఎఫ్ ఎలా డిసైడ్ చేస్తుంది? ఆర్బిటరీగా ఇష్టం వచ్చినట్టు డిసైడ్ చేస్తా అంటే కాదు. ఎలా డిసైడ్ చేస్తా అంటే ఆ కంట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ ఎలా ఉంది, ఆ కంట్రీ యొక్క ఎకానమీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఐఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీ 5 years ఒకసారి క్యాలిక్యులేట్ చేసి ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎంత మెయింటైన్ చేయాలి ఆ దేశం అనేది దాని తగ్గట్టుగా డిసైడ్ చేస్తాను అనమాట. సో మనము భారతదేశం ఎంత మెయింటైన్ చేయాలి ఐఎంఎఫ్ దగ్గర అంటే 2.75% మెయింటైన్ చేయాలి. సో దానికి తగ్గట్టుగానే మనకి ఐఎంఎఫ్లో కూడా ఓటింగ్ రైట్స్ కూడా ఇస్తారు. మన ఓటింగ్ రైట్ వాల్యూ ఎంత అంటే 2.63 అనమాట. సో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్లో మన దేశం ఎన్నో స్థానంలో ఉందంటే 8th పొజిషన్లో ఉంది. ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి USA, దాని తర్వాత చైనా. సో ఇలా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ మనం చూస్తున్నాం అనమాట. అయితే ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే దీన్ని వెయిటెడ్ బాస్కెట్ ఆఫ్ మేజర్ కరెన్సీస్ తీసుకుంటారు. అదేంటంటే $, యూరో, ఎన్, జపనీస్ ఎన్, రెన్మిన్బి ఆర్ యువాన్, చైనీస్ యువాన్, పౌండ్ స్టెర్లింగ్. సో వీటిని ఈ 5 కరెన్సీస్ని తీసుకొని వెయిటెడ్ యావరేజ్ చేస్తారనమాట. ఓకే, వెయిట్స్ అంటే ఒక్కొక్క $కి అత్యధిక వెయిట్ ఉంటుంది. సో దీన్ని బట్టి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ యూనిట్ వాల్యూ డిటర్మైన్ చేస్తారు. ఓకే, డిటర్మైన్ చేసి ఆ దేశాలకి ఇంత శాతం స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ మెయింటైన్ చేయాలి ఐఎంఎఫ్ దగ్గర అనేది నిర్ణయిస్తారనమాట. ఎప్పుడైతే ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఇప్పుడు అలా మెయింటైన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇది సెకండరీ రిజర్వ్స్గా పనిచేస్తుంది అనమాట. సెకండరీ రిజర్వ్గా ఇది పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశానికి అత్యవసరంగా డబ్బులు అవసరమైంది, ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది, లేకపోతే ఫారెన్ రిజర్వ్స్ ఆ దేశం దగ్గర తగ్గిపోయాయి, కానీ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో ఐఎంఎఫ్ దగ్గర ఉన్నాయి, మెయింటైన్ చేసింది. దీనికి ఇంకా ఎడిషనల్ అవసరమైంది, దాన్ని యూజ్ చేసుకోవాలి అని అంటే ఇదేం చేస్తుందంటే ఆ దేశం వేరే దేశాల దగ్గర నుంచి ఆ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఇప్పుడు దానికి కొంత పర్సంటేజ్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా 2.75% ఉంది. ఈ 2.7%లో 1% ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని వేరే దేశానికి ఇచ్చేస్తుంది. ఇచ్చినప్పుడు ఆ దేశం నుంచి తనకు నచ్చిన కరెన్సీలో అది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా యుఎస్ఏకి 1% ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కనుక ఇచ్చేసింది అనుకుందాం. అప్పుడు యుఎస్ఏ ఏం చేస్తా అంటే యుఎస్ తన డాలర్స్ ఇచ్చింది. ఈ డాలర్స్ ఉపయోగించి మనం విదేశాల నుంచి మనం డబ్బులు చెల్లించి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే. ఎందుకంటే మన దగ్గర ఫారెన్ రిజర్వ్స్ లేనప్పుడు ఆ పని చేయొచ్చు అనమాట. అలా చేస్తున్నప్పుడు మనం ఐఎంఎఫ్కి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. అంటే మనం కనుక వాడుకున్నాం అనుకోండి,
అప్పుడు ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. అదే ఇది కాకుండా అసలు ఐఎంఎఫ్లోనే మనకు మెంబర్షిప్ ఉండాలి అని అంటే ఐఎంఎఫ్కి మనం మనీ డిపాజిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కోటా ఆఫ్ కరెన్సీ అనేది ఐఎంఎఫ్ డిసైడ్ చేస్తుంది. సో దాన్నే రిజర్వ్ పొజిషన్ అని అంటారు. ఓకే, ఈ రిజర్వ్ పొజిషన్ని మనం ఎంత మెయింటైన్ చేస్తున్నాం ఐఎంఎఫ్ దగ్గర అంటే $4.387 బిలియన్ మనం మెయింటైన్ చేస్తున్నాం అనమాట. ఈ రిజర్వ్ పొజిషన్ని ఎటువంటి వడ్డీ లేకుండా మనం అవసరానికి తగ్గట్టు మనం వాడుకోవచ్చు. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్లో మనం వాడుకోవాలి అని అంటే మనం వడ్డీ చెల్లించాలి. ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకోండి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేవి అది ఒక కరెన్సీ కాదు, అది జస్ట్ ఒక అలికేషన్ అండ్ హోల్డింగ్ మాత్రమే. అది ఒక కరెన్సీ కాదు, ఒక యూనిట్ అని అంటారు. ఓకే, అదే రిజర్వ్ పొజిషన్లో ఏంటంటే అది కొంత కరెన్సీ, కోటా ఆఫ్ కరెన్సీ అనేది ఉంటుంది. అక్కడి నుంచి రిజర్వ్ పొజిషన్ నుంచి మనం డబ్బులు వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. అది ఫ్రీగానే వాడుకోవచ్చు, ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఇలా ఫారెక్స్ రిజర్వ్స్లో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 1 ఫారెన్ కరెన్సీ అసెట్స్ అని అంటారు, 2 గోల్డ్ రిజర్వ్స్, నెక్స్ట్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని అంటాము, 3ది, 4ది వచ్చి రిజర్వ్ పొజిషన్ అని అంటాము. సో ఈ రిజర్వ్ పొజిషన్ కూడా ఐఎంఎఫ్ దగ్గరే ఉంటుంది, నెక్స్ట్ మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కూడా ఐఎంఎఫ్ దగ్గరే మనం మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇలా ఫారెక్స్ రిజర్వ్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫారెక్స్ రిజర్వ్స్ జనరల్గా ఏంటంటే డాలర్ని బేస్ చేసుకొని కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, వాల్యూ చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు డాలర్ వాల్యూ జనరల్లీ ఫారెక్స్ రిజర్వ్స్ మనం అప్పుడప్పుడు చూస్తాం బాగా పడిపోయింది అని అంటాం. ఫారెక్స్ రిజర్వ్స్ ఎందుకు పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు అని అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఈ మెజారిటీ హోల్డింగ్ ఫారెన్ కరెన్సీ అసెట్స్లో మన దగ్గర డాలర్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కనుక తన వడ్డీ రేట్లు పెంచింది అని అంటే అప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా లేకపోతే ప్రపంచ దేశాల నుంచి డాలర్కి డిమాండ్ పెరిగిపోయి ఆటోమేటిక్గా అందరూ తీసుకెళ్ళి అమెరికాలో ఇన్వెస్ట్ చేసేస్తారు. అంటే డాలర్ డిమాండ్ పెరిగిద్ది, నెక్స్ట్ అమెరికాలోకి ఆ డబ్బంతా, ప్రపంచంలో ఉన్న డబ్బంతా అమెరికాలోకి వెళ్ళిపోయింది, మన దేశంలో ఉన్న డబ్బు కూడా అమెరికాకి వెళ్ళిపోయింది. సో అటువంటి సిచ్యువేషన్లో, అటువంటి పరిస్థితిలో అప్పుడు ఏమైందంటే మన దగ్గర మన రూపాయి పడిపోతూ ఉంటుంది అనమాట. మన రూపాయి వాల్యూ పడిపోయింది. మన రూపాయి వాల్యూ పడిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న ఫారెన్ కరెన్సీ అసెట్లో ఉన్న US డాలర్స్ ఉంటాయి కదా, ఈ రూపాయి వాల్యూ పడిపోకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే వాటిని బయటికి రిలీజ్ చేస్తాం అనమాట. US డాలర్స్ని మార్కెట్లోకి వదులుతాం, అంటే వాటిని అమ్మేసేసి మనం రూపాయలు కొనుక్కోవడం చేస్తాం. ఓకే, సో అలా చేసినప్పుడు ఏమైందంటే మార్కెట్లోకి డాలర్ సప్లై పెరిగిపోయి మళ్ళీ రూపీ వాల్యూ అనేది బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఆనియన్ రేట్లు కనుక బాగా పెరిగిందనుకో, గవర్నమెంట్ దగ్గర కనుక ఆనియన్ రిజర్వ్స్ ఉన్నాయి అనుకుందాం, దాన్ని మార్కెట్లోకి వదిలితే అప్పుడు ఏమైంది, మార్కెట్లో ఇంతకు ముందున్న డిమాండ్ తగ్గిపోయి బ్యాలెన్స్ అయిపోయి మళ్ళీ ఉల్లిపాయల ధరలో నార్మల్గా అయిపోయింది. అదే పని చేస్తుంది ఆర్బీఐ. ఆ పని చేయడమే, ఆ గేమ్ ఆడిద్ది ఆర్బీఐ అనమాట. సో తద్వారా మన రూపాయి వాల్యూను బాగా వోలటైల్ అయిపోకుండా, అంటే బాగా పడిపోకుండా, అలా అని బాగా పెరిగిపోకుండా, బాగా పెరిగిపోయినా నష్టమే, బాగా పడిపోయినా నష్టమే. ఓకే, రీజనబుల్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. బాగా పెరిగిపోయింది అనుకో, అప్పుడేంటి, మన ఎక్స్పోర్ట్స్ కాస్ట్లీ అయిపోయింది, మన రూపాయి వాల్యూ బాగా పెరిగిపోతాయి. బాగా రూపాయి వాల్యూ తగ్గిపోయింది అనుకో, అప్పుడేమైందంటే అప్పుడు మనం ఎక్కువ రూపాయలు డాలర్లు తెచ్చుకోవాలన్నా లేకపోతే ఇంపోర్ట్ చేసుకోవాలన్నా మనం ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎకానమీ అనేది స్టేబుల్గా ఉండదు. సో ఇదంతా మెయింటైన్ చేయడానికి ఆర్బీఐ గేమ్ ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ 2026 కల్లా మన ఫారెక్స్ రిజర్వ్స్ $745 బిలియన్ రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఒక అంచనా ఉందన్నమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన డైలీ ఎకానమీ క్యాప్సూల్ PDFs కూడా మన యాప్లో అవైలబుల్లో ఉంది, మీరు అది పర్చేజ్ చేసుకోండి. మేడంకి హెల్త్ బాగాలేదు, అందుకనే నేను మీకు వీడియో చేయడానికి ముందుకు వచ్చాను. యాజ్ యూజువల్ మేడం మీకు డైలీ ఎకానమీ క్యాప్సూల్ మేడం
చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.